నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము గులాబీలు సంవత్సరం మొత్తం కూడా పూస్తూనే ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాయిల్ మిక్స్ ఏంటి, సన్లైట్, వీటికి వచ్చే పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాము. చూసారు కదా, మన రోజా మొక్కలు ఇవి 4 years ప్లాంట్స్ అండి. ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా. మనము ప్రూన్ చేసిన తర్వాత ఒకసారి సాయిల్ అనేది లూజ్ చేసేసి వర్మి కంపోస్టు, వేపపిండి, తర్వాత వచ్చేసి బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ ఒక్కసారి ఇస్తే చాలండి. మనం ఇంతకుముందు వీడియోస్లో మిక్స్డ్ ఫెర్టిలైజర్ గురించి చెప్పాం కదా, అది వచ్చేసి 1 monthకి ఒకసారి ఇచ్చినా సరిపోతుందండి. ఖచ్చితంగా మనకు రోజా మొక్కలకి 6 to 8 hours అనేది, అంటే 6 నుంచి 8 గంటల సన్లైట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుందండి. ఎప్పటికప్పుడు మనకు పండిపోయిన ఆకులు, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎల్లో ఉన్నటువంటి ఆకులు అనేవి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. వీక్లీ వన్స్ అనేది ఖచ్చితంగా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి. ఇవంతా కూడా 4 years ప్లాంట్సేనండి. మనము సమ్మర్లో వచ్చేసి కొంచెం కేర్ తీసుకుంటే చాలా ఇయర్స్ వరకు మొక్కలు అనేవి బతికే ఉంటాయండి. కొంతమంది రోజా మొక్కలు తెస్తూ ఉంటారు, అవి వింటర్లో బాగా పూస్తాయి, తర్వాత మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి చనిపోతాయి, మళ్ళీ తెచ్చుకుంటూ ఉండాల్సి వస్తుంది. అలా అవసరం లేకుండా మనము సమ్మర్లో కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటే, చూసారా ఇవన్నీ కూడా 4-5 మొక్కలు ఉన్నాయండి. అంటే ఒక్కొక్క పాట్లో నేను ఒక 2 plants అనేవి పెట్టాను. మనము ప్రూనింగ్ వీడియో చేసాం కదా, ప్రూన్ చేసిన తర్వాత ఒక్కసారి న్యూ సాయిల్, అలాగే నీమ్ పౌడరు, వర్మి కంపోస్టు లేదా కిచెన్ కంపోస్టు ఏదైనా పర్లేదు, అంటే మన దగ్గర ఏది ఉంటే ఆ కంపోస్ట్ అనేది ఇచ్చేసి ఇలా చేశారంటే కనుక ఖచ్చితంగా అండి మన సాయిల్ మిక్స్లో కంపల్సరీగా మనము శాండ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. రోజా మొక్కలకి మనము 50% సాయిల్ తీసుకోండి, 20% శాండ్ అనేది తీసుకోండి, 30% కంపోస్ట్ తీసుకొని, ఎనీ కంపోస్ట్ అండి, కొద్దిగా రూట్ రాటు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచెం నీమ్ పౌడర్ యాడ్ చేయండి. అలాగే అప్పుడప్పుడు అండి, వింటర్లో రైనీ సీజన్లో అప్పుడప్పుడు మనము అంటే సాఫ్ట్ ఫంగిసైడ్ ఉంటుంది కదా, అది కానీ సినమన్ పౌడరు లేదా పసుపు వాటర్ అనేది సాయిల్లో వేయడం వల్ల రూట్ రాట్ అవి రాకుండా ఉంటాయండి. పువ్వులు అనేవి మనకు గుత్తులు గుత్తులుగా పోస్తాయి. చూసారు కదా ఎన్ని పువ్వులు ఉన్నాయో, ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి లేకుండా మన ప్లాంట్స్ అనేవి ఎంత హెల్తీగా ఉన్నాయో. సమ్మర్ కేర్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే ఇంకొకటి చేద్దాము. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే మన రోజా మొక్కలు అనేవి ఫుల్ బ్లూమింగ్తో ఉంటాయండి. ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, ఎప్సమ్ సాల్ట్ అండి, అంటే లీటర్కి 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి ఆ వాటర్ను కూడా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేశారంటే ఎక్కువ పూలు అనేవి వస్తాయి. ఇదండి ఈరోజు మన రోజా మొక్కల గురించి. ఈ చిన్న టిప్స్ అనేవి పాటించండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే మనకు పూల మొక్కలకి 6 to 8 hours సన్లైట్ అనేది ఖచ్చితంగా అవసరము. బాల్కనీస్లో ఉండేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా సన్లైట్ ఉండేలాగా ప్లేస్లో పెట్టుకోండి. చూసారా ఎన్ని పువ్వులు వచ్చాయో మనకు. ప్రతిరోజు ఇలాగా ఇన్ని పువ్వులు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.